Hi friends, let us look at the caption. Does using the article the change the meaning? The అనే ఆర్టికల్ని ఉపయోగించడం వల్ల సెంటెన్స్లో అర్థం మారుతుందా? చూద్దాం. ఎగ్జాంపుల్స్. రవి ఈజ్ గోయింగ్ టు హాస్పిటల్. జాన్ ఈజ్ గోయింగ్ టు ద హాస్పిటల్. రవి హాస్పిటల్కి పోతూ ఉన్నాడు. జాన్ హాస్పిటల్కి పోతూ ఉన్నాడు. మరి ఇద్దరిలో ట్రీట్మెంట్ కోసం ఎవరు వెళ్తున్నారు? రవి వెళ్తున్నాడా, జాన్ వెళ్తున్నాడా? చెప్పగలమా? చెప్పవచ్చు. ఎలా అంటే హాస్పిటల్ అనే నౌన్ ముందు దాని ఆర్టికల్ లేకపోతే అతను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడు అని అర్థం. కాబట్టి హాస్పిటల్ అనే నౌన్ ముందు ద అనే ఆర్టికల్ లేకపోతే ప్రైమరీ పర్పస్ అంటే ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడనే మీనింగ్ ఇస్తుంది. దాకా అంత అర్థం ఉంది అక్కడ. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. రవి ఈజ్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఇక్కడ దా ఉంది అంటే రవి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పోవడం లేదు, వేరే కారణం, వేరే ఉద్దేశం, అంటే వేరే పని మీద వెళ్తున్నాడని అర్థం. అక్కడ పేషెంట్లను కలవడానికో, లేక ఫ్రెండ్స్ని కలవడానికో, లేదా డాక్టర్ని కలవడానికో, లేదా ఏదో పని మీద అక్కడ వెళ్తున్నాడని అర్థం వస్తుంది. సో దాకా ఇక్కడ అంత అర్థం ఉంది. కాబట్టి సెంటెన్స్లో ఏదైనా ఒక ప్లేస్ ముందు, అంటే ఇక్కడ హాస్పిటల్ తీసుకున్నాము, హాస్పిటల్ ముందు ద లేకపోతే ప్రైమరీ పర్పస్ అంటే ప్రధాన ఉద్దేశం ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడని అర్థం. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు కన్క్లూజన్గా? ఏదైనా ఒక ప్లేస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద ఎప్పుడు ఉంచకూడదు? ప్రైమరీ పర్పస్ అయితే ఉంచకూడదు. కాబట్టి ప్రైమరీ పర్పస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కదా ప్రైమరీ పర్పస్. అప్పుడు ప్రైమరీ పర్పస్ అయితే ద ఉపయోగించకూడదు. ప్రైమరీ పర్పస్ కాకపోతే ద ఉపయోగించాలి.